నిజామాబాద్లో కుండపోత వర్షం కురిసింది. గంటన్నరసేపు ఏకదాటిగా కురిసిన వర్షానికి రైల్వే కమాన్ వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. బస్సులోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రయాణికులు భయాందోళనకు లోనై హాహాకారాలు చేశారు. స్థానికుల సహాయంతో ప్రయాణికులను కాపాడారు పోలీసులు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్లో గంటన్నర పాటుగా కుండపోత వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మన నిజామాబాద్ నగరంలోని కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఆర్టీసీ బస్సు ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. ఏదైతే ఆర్ఓబి సంబంధించిన బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ కింద ఆర్టీసీ బస్సు ఈ జలమయంలో ఇరుక్కుపోవడంతో ఒకసారిగా స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. రైల్వే కమాన్ వద్ద భారీగా చేరిన వరద నీరుతో పాటు ఇప్పుడు రైల్వే ఏదైతే ఆర్ఓబి కింద మొత్తం పూర్తిగా నిండిపోవడం జరిగింది. ఈ ఆర్ఓబి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించిన అవుట్ఫ్లో సంబంధించి కూడా కొద్దిగా ఇబ్బందులు గురైనట్టు తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో అవుట్ స్పాంజ్ అంటే ఈ వాటర్ అన్ని కూడా అవుట్ఫ్లో కావాలి. ఇదంతా కూడా బ్లాక్ అయినట్లుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ఇక్కడ ఇరుక్కుపోవడంతో ఒకసారిగా ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. రైల్వే కమాన్ వద్ద భారీగా నీరు చేరడంతో ఒకసారిగా బస్సు ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. వరద నీరులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సుతో పాటు బస్సులో ఉన్న భారీగా వరద నీరు చేరుకోవడంతో ఒకసారిగా బస్సులో ప్రయాణికులంతా కూడా ఆహాకారాలు చేశారు. ఇప్పుడు చూడొచ్చు జేసీబీ ఏదైతే వచ్చిందో ఇదే జేసీబీతో మరి కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ బస్ని బయటకు తీయడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు పోలీసులు ఉన్నారు. పోలీసుల సహాయంతో ఇప్పటివరకు ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులు ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ఈ వరద నీరులో ఎవరైతే చిక్కుకున్నారో ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరుతున్నారో ఆ ప్రయాణికుల్ని పోలీసులు సురక్షితంగా బయట తీశారు. నిజామాబాద్ నగర సిఐకి సంబంధించి నరహరితో పాటు ఫోటోన్ ఎస్ఐ ఇద్దరు కూడా ఏదైతే జేసీబీ సహాయంతో వెళ్తున్నారు వీరిద్దరు కూడా ఇక్కడ పోలీసుల సహకారంతో ఇక్కడ నుంచి కొంతమంది ఆర్టీసీ ప్రయాణికులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు సురక్షితంగా తీసుకురావడం జరిగింది. స్థానికులకు సంబంధించి ఇప్పటివరకు ఏదైతే స్థానికులు అలాగే పోలీసుల సహకారంతో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు. గతంలో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కూడా నిజామాబాద్లో ఎప్పుడు లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇది అంటే గతంలో ఇది లేనప్పుడు కూడా వర్షాలు పూర్తిగా ఈ రైల్వే కమాన్ కింద వర్షాలు పూర్తిగా నిండుతున్న సందర్భంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. కానీ ఆ పరిస్థితిని పారదోడేందుకే ఈ ఆర్ఓబిని నిర్మించారు. ఇప్పుడు ఆర్ఓబి కింద ఏవైతే వాహనాలు వస్తున్నాయో వాహనాలు కూడా పూర్తిగా ఇరుక్కోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అయితే ఒక్కసారిగా భయాందోళన పరిస్థితి అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ సంబంధించి కంటేశ్వర్ రైల్వే కమాన్ నుంచి వస్తున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. ఇప్పుడు ఇది ప్రాంతం నుంచి కూడా తీవ్ర ఆంక్షలు విధించారు. అక్కడ నుంచి కంటేశ్వర్ నుంచి రైల్వే కమాన్ బస్టాండ్ వెళ్లే ప్రాంతం అంతా కూడా ఎవరు కూడా ఈ రూట్లో రావద్దని ఇప్పటివరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతానికైతే ఈ రూట్ అంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఈ వరద నీరు అంతా కూడా పోయే వరకు ఇక్కడ నుంచి ప్రయాణికులు ఎవరు రావద్దు. చూడొచ్చు విజువల్స్ లాస్ట్ కూడా అందరు ప్రయాణికులంతా కూడా అక్కడ నిలిచిపోయారు. ఇప్పుడే ఆ బస్సు నుంచి ఇప్పుడు బస్ని ఏదైతే జేసీబీ సహాయంతో ఆర్టీసీ బస్ని బయటకు పంపించారు. ప్రస్తుతానికైతే స్థానికులంతా చూడొచ్చు ఇక్కడ ఫైర్ ఇంజన్ వచ్చింది. దానికి సంబంధించిన వాటర్ అంతా కూడా బయట పంపించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరైతే ఆర్టీసీ బస్సులో ఉన్నారో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారైతే సురక్షితంగా బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రమాదకరం అయితే పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. పోలీసుల సహకారంతో స్థానికుల సహకారంతో ఇక్కడ ప్రమాదం తప్పింది. ఏదైతే రూట్ ఉందో ఈ రూట్ని అంతా కూడా క్లియర్ చేయాలి. మళ్ళీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా కూడా అధికారులు చర్య తీసుకునేందుకు కూడా ఇక్కడ సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.